సో, నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. వాట్ వి వర్ డిస్కస్డ్ ఇన్ ద పాస్ట్. సో, ఆర్ గాని, ఎయిదర్ గాని, నేదర్, నార్ గాని వచ్చినప్పుడు ఓన్లీ సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. ఓన్లీ సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. ఇవే కాకుండా ఈచ్ గాని అండ్ ఎవ్రీ గాని ఈ పదాలు కనపడినప్పటికి కూడా ఓన్లీ యూజ్ సింగులర్ వర్బ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. యు ఆర్ రామ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. యు ఆర్ రామ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే, దీంతో సంబంధం లేదు, దీంతో సంబంధం లేదు. ఆర్ కనపడిందా వెంటనే మనకు సింగులర్ వర్బ్ రావాలి. ఓకే, ఎయిదర్ యు ఆర్ ఐ ఆమ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, యూతో సంబంధం లేదు, ఐతో సంబంధం లేదు. మనకు ఎయిదర్ ఆర్ కనపడిందా, నెక్స్ట్ ఐకి వచ్చేది యామ్. ఓకే, ఇవి ఏవి కనపడినప్పటికి కూడా ఓన్లీ సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. అంటే ఈజ్ కానీ యామ్ కానీ వాడాలి. ఓకే, నెక్స్ట్ దా ప్లస్ దా అనేది అడ్జెక్టివ్. దీనికి నౌన్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ప్లూరల్ వర్బ్ మాత్రమే కావాలి. సో దా అనేది అడ్జెక్టివ్, బ్లైండ్ అనేది ఒక నౌన్. సో దా ప్లస్ బ్లైండ్ ఈజ్ ఆర్ అంటే ఇది ప్లూరల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ వస్తుంది. అదేవిధంగా ద పూర్ ఆర్, ద పూర్ అనేది ఒక ప్లూరల్. సో ప్లూరల్కి ప్లూరలే రావాలి. అది కాకుండా సపోజ్ బ్లైండ్ ఉందనుకోండి, బ్లైండ్ ఉంటే దానికి ఇది సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. పూర్, పూర్కి కూడా ఈజీ వస్తుంది, ఎందుకంటే ఇవి సింగులర్ కాబట్టి. ఎప్పుడైతే దా యాడ్ అవుతుందో అప్పుడు ఇవి ప్లూరల్ వర్బ్స్ అవుతాయి. సో ద బ్లైండ్ ఆర్, ద బ్లైండ్ ఆర్, ద పూర్ ఆర్. ఓన్లీ బ్లైండ్ ఈజ్, పూర్ ఈజ్. ఓకే, నెక్స్ట్. సో డేర్ నాట్ అండ్ నీడ్ నాట్ వచ్చినప్పుడు, డేర్ నాట్ అండ్ నీడ్ నాట్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? డేర్ నాట్ అండ్ నీడ్ నాట్ వచ్చినప్పుడు దీస్ టూ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లవర్ ఫార్మ్ ఈవెన్ విత్ సింగులర్ సబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, హీ డేర్ నాట్ అపోజ్ మీ. ఓకే, హీ డేర్ నాట్ అపోజ్ మీ. మనం ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాం? సింగులర్ నౌన్ కానీ ప్రొనౌన్ వచ్చినప్పుడు దానికి వర్బ్కి ఈ కానీ ఐఎస్ కానీ ఈఎస్ యాడ్ చేయాలి. అట్లా కాకోకుండా మనకు డేర్ నాట్ వచ్చినప్పుడు వాటికి ఎస్ యాడ్ చేయడం అవసరం లేదు. ఓన్లీ డేర్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ యాడ్ చేయాలి. ఓకే, డేర్ నాట్ వచ్చినప్పుడు ఓన్లీ అపోజ్ మీ. దే డేర్ నాట్ అపోజ్ మీ, నో నీడ్ టు యాడ్ ఎస్ హియర్. ఓకే, when the not is using after dare and no and need, there is no need add as. ఓకే, ఎప్పుడైతే నాట్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు దానికి యాడ్ చేయడం అవసరం లేదు. ఓకే, when the not is not using we can add s to dare and need as he dares and he needs. ఓకే, ఎప్పుడైతే డేర్ నాట్ వస్తుందో అప్పుడు ఇక్కడ ఎస్ యాడ్ చేయడం అవసరం లేదు. ఎప్పుడైతే నాట్ రాదో అప్పుడు ఖచ్చితంగా మనము రూల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డేర్కి ఎస్ యాడ్ చేయాలి. ఓకే, సపోజ్ హీ డేర్స్, ఇక్కడ రూల్ అప్లికబుల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నాట్ వస్తుందో అది ఎగ్జంప్షన్ అవుతుంది. హీ డేర్ నాట్ అపోజ్ మీ అనేది వస్తుంది. వెన్ ద నాట్ ఈజ్ యూజింగ్ ఆఫ్టర్, నాట్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు దానికి యాడ్ చేయడం అవసరం లేదు, అది సింగులర్ అయినప్పటికీ కూడా. ఓకే, వెన్ ద నాట్ ఈజ్ యూజింగ్ నాట్ అంటే నాట్ ఎప్పుడైతే మనం వాడమో
నాట్ ఎప్పుడైతే మనం వాడమో అప్పుడు యాడ్ ఎస్ టు ద డేర్. ఈ డేర్స్ అని చెప్తాం కదా, ఇక్కడ సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ వచ్చినప్పుడు వాటికి వర్బ్కి ఖచ్చితంగా ఈ కానీ ఐఎస్ కానీ ఈఎస్ కలపాలి. ఎప్పుడు నాట్ రానప్పుడు. ఓకే, హీ డేర్స్, హీ డేర్ నాట్. ఓకే, డేర్ నాట్ వచ్చినప్పుడు డేర్ మాత్రమే వాడాలి. అది ఎగ్జామ్షన్ హియర్. చూడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ వస్తుందంటే మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ రూపంలో ఈ డేర్ నాట్ అండ్ నీడ్ నాట్ అనే పదాలు ఎక్కువ కనపడుతుంటాయి. ఓకే, we can see the next one. చూడండి, when we are using only dares and needs, we should use compulsory to. Okay, for example, he dares to challenge me. మనం ఆల్రెడీ చూసాం, he dare not. డేర్ వచ్చినప్పుడు, డేర్ నాట్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. హీ డేర్స్, ఇది అప్లికబుల్. ఈ విధంగా ఇది కూడా అప్లికబుల్. అట్లా కాకోకుండా డేర్స్ వచ్చిన తర్వాత, ఓన్లీ డేర్స్ వచ్చిన తర్వాత డేర్స్ టు రావాలి. అట్లా కాకోకుండా హీ డేర్ నాట్ వచ్చినప్పుడు అవసరం లేదు, ఓన్లీ హీ డేర్స్ టు ఛాలెంజ్ మీ. ఓకే, నెక్స్ట్ చూడండి. If there is any imaginary situation, that means present and future imaginary situation which are unlikely to happen, we use imaginary situation like below sentences. So మనకి ఇమాజినరీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని చూడాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇమాజినరీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ వాటికి మనం ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇఫ్ I were a bird, I would fly. మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి అడుగుతుంటాడు. అయి తర్వాత ఏం రావాలి? ప్లూరల్, సింగులర్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో ఉంటే వాటికి యామ్ రావాలి. పాస్ట్ టెన్స్లో ఉంటే వాజ్ రావాలి. ఫ్యూచర్లో ఉంటే విల్ బి ఆర్ షెల్ బి రావాలి. కానీ హియర్ వర్ ఉంది. ఎందుకు వర్ ఉందంటే ప్రెజెంట్ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ నౌ, బట్ హియర్ హీ ఈస్ సేయింగ్ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేను పక్షిగా ఉంటే నేను ఎగిరేవాడినేమో. ఓకే, ఈ విధంగా ఇమాజినరీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్లూరల్ వర్బ్ మాత్రమే రావాలి. ఓకే, ఎప్పుడైతే ఇమాజినరీ సిచ్యువేషన్స్ వస్తాయో అప్పుడు ఓన్లీ ప్లూరల్ వర్బ్ మాత్రమే రావాలి. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, ఐ వుడ్ ఫ్లై. నేను బర్డ్ అయి ఉంటే ఎగిరేవాడినేమో. ఓకే, ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, ఐ వుడ్ ఫ్లై. ప్లూరల్ వర్బ్ ఎప్పుడు వాడాలి? ఓన్లీ ఇన్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఓకే, వీ కెన్ సీ ద నెక్స్ట్. If I wish my father was alive. Okay, if I wish my father were alive. My father అనేది ఏంది? సింగులర్. వచ్చినప్పుడు ఏం రావాలి? సింగులర్ వర్బే రావాలి. కానీ ఇక్కడ ప్లూరల్ వర్బ్ వచ్చింది. ప్లూరల్ వర్బ్ ఎందుకు వచ్చింది? మై ఫాదర్ వాజ్ ఆల్రెడీ డెత్. సో ఆల్రెడీ డెత్ అయిన పర్సన్ని ఇఫ్ ఐ విష్ మై ఫాదర్ వర్ అలైవ్, మా ఫాదర్ బతికి ఉండింటే బాగుండేది అని చెప్తున్నాం. అంటే జరగని పని అనమాట. జరగని పనిని జరిగే విధంగా ఊహించుకున్నప్పుడు సింగులర్ అయినప్పటికీ కూడా ప్లూరల్ వర్బ్ వాడాలి. అదే ఇమాజినరీ సిచ్యువేషన్ చెప్తుంది. ఇమాజినరీ సిచ్యువేషన్ ఏం చెప్తుందంటే జరిగినట్టు ఊహించుకున్నప్పుడు సింగులర్కి కూడా ప్లూరల్ వర్బ్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్. ద నెక్స్ట్ వన్ ఈస్ సమ్ నౌన్స్ అపియర్ టు బి ఇన్ ప్లూరల్. ఏమని చెప్తున్నాడు?
సమ్ నౌన్స్ అపియర్ టు బి ఇన్ ప్లూరల్. కొన్ని నౌన్స్ ప్లూరల్లో కనపరిచినప్పటికీ కూడా అవి సింగులర్ మీనింగ్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, కొన్ని నౌన్స్ ప్లూరల్గా కనపరిచినప్పటికీ కూడా ఓన్లీ సింగులర్ మీనింగ్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, దానికి సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఉంది. న్యూస్ అనేది సింగులరే, దాన్ని న్యూ అని చెప్పలేం. ఓకే, న్యూస్ పేపర్ కానీ అది సింగులరే. ఫిజిక్స్ అంటాం, ఫిజిక్స్ అనేది ఒకటే, టేకెన్ యాజ్ ఏ సింగులర్, నాట్ ఏ ప్లూరల్. ఓకే, పాలిటిక్స్ ఈజ్ ఏ సింగులర్, డు నాట్ టేకెన్ యాజ్ ఏ plural. Okay, mathematics is also like that, economics is also like that, innings is also like that. So you treated these examples as a singular, you should use only singular verb here. Okay, nouns plural గా కనపరిచినప్పటికీ కూడా వాటిని సింగులర్ మీనింగ్ గానే తీసుకొని వాటికి సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్, ఫిజిక్స్, పాలిటిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఈజ్ ఏ గుడ్ సబ్జెక్ట్ అంటాం, ఎకనామిక్స్ ఆర్ ఏ గుడ్ సబ్జెక్ట్ అన్నాం. ఓకే, ఎకనామిక్స్ ఈజ్ ఏ గుడ్ సబ్జెక్ట్, ఎకనామిక్స్ ఆర్ ఈజ్ ఏ గుడ్ సబ్జెక్ట్ అని చెప్పాం. ఎకనామిక్స్ ఈజ్ ఏ గుడ్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతాం. వీటిని ప్లూరల్గా పరిగణించకూడదు, ఓన్లీ సింగులర్గానే పరిగణించి దానికి సింగులర్ వర్బ్ మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్, ఈ రూల్ వచ్చినప్పుడు నౌన్, ప్రిపోజిషన్, సేమ్ నౌన్, ఇదే నౌన్ రావాలంట. నౌన్ తర్వాత ప్రిపోజిషన్ రావాలి, ప్రిపోజిషన్ తర్వాత సేమ్ నౌన్ రావాలి. అట్లా వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. మరోసారి చూడండి, నౌన్ రావాలంట, ప్రిపోజిషన్ రావాలంట, మళ్ళీ సేమ్ నౌనే రావాలంట. వాటికి సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలంట. వాటికి సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి అని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. సిప్ అనేది ఒక సబ్జెక్టు, అంటే నౌను. నౌను ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్, ఆఫ్టర్ అనేది ఒక ప్రిపోజిషన్. మళ్ళీ చూడండి, సేమ్ నౌన్ ఈస్ కమింగ్, సేమ్ నౌన్, సిప్ ఆఫ్టర్ సిప్. ఓకే, మన రూల్ ఏంటి? నౌను, ప్రిపోజిషన్, మళ్ళీ సేమ్ నౌన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలని చెప్తున్నాడు. ఇట్ ఈజ్ రైట్. ఓకే, సిప్ అనేది ఒక నౌను, తర్వాత వచ్చేది ప్రిపోజిషన్, ఆ తర్వాత వచ్చేది సిప్. అంటే సేమ్ వస్తుంది కాబట్టి దానికి సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి అని చెప్తున్నాడు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్. సో సేమ్ నౌన్, నౌన్ ఉంది, నౌన్ తర్వాత ప్రిపోజిషన్ ఆఫ్టర్ ఉంది, ఆఫ్టర్ తర్వాత సేమ్ నౌన్ ఉంది క్వశ్చన్. సో ఇట్లా వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలని రూల్ చెప్తుంది. ఓకే, చూడండి, నౌన్ ప్లస్ ప్రిపోజిషన్ సేమ్ నౌన్ ఉన్నప్పుడు వీటికి ఓన్లీ సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. ఓకే, ఈ రూల్ అప్లికబుల్ అయినప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. యూ కెన్ సీ ద నెక్స్ట్. సో టాప్ 100 verbs, most common English verbs, regular and irregular. Be, have, be, have,
బీ, హ్యావ్, డూ, సే, గో, మేట్, ఇట్లా 100 వరకు ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఓకే, నో, థింక్, టేక్, సి ఇవి వచ్చినప్పుడే మీకు V1 అంటే ఏంది, V2 అంటే ఏంది, V3 అంటే ఏంది, V4 అంటే ఏంది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ డూ తీసుకున్నాం అనుకోండి. డూ, డూ, సే తీసుకున్నాం అనుకోండి. డూ అది V1, V2 డిడ్, V3 కూడా డిడ్, V4 అనేది డూయింగ్ వస్తుంది. సే అనేది V1, సెడ్ అనేది V2, సెడ్ అనేది V2, V3, సేయింగ్ అనేది V4 వస్తుంది. ఓకే, ఇవి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఈజీగా నీకు వర్బ్స్ కూడా V1 ఎక్కడ వాడాలి, V2 ఎక్కడ వాడాలి, V3 ఎక్కడ వాడాలి, మరియు V4 ఎక్కడ వాడాలో కూడా ఈజీగా తెలుస్తుంది. సో వి గో నెక్స్ట్. సో వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ సేస్ టైమ్ ఆర్ వర్క్. నువ్వు చేసే పనిని గురించి కానీ చెప్తుంది. ఓకే, ప్రైమరీ auxiliaries. We were already discussed that am, is, are, was, were, be, being, been. ఓకే, ఇవన్నీ ఒక ప్రైమరీ ఆక్సిలరీస్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. నీ దగ్గర ఏమైతే కలిగి ఉంటాయో ఐ హ్యావ్ ఏ బ్యాగ్ అంటాం కదా అట్లా. డూ ఫార్మ్స్ నువ్వేవైతే చేస్తున్నావో అది పని చేయడం అంటే ఐ డూ, సీ డస్, డిడ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్ అనేటి ప్రెజెంట్లో వాడతాం, వాజ్, వర్ అనేటి పాస్ట్లో వాడతాం, బీ, విల్ బీ అండ్ షెల్ బీ అనేటి ఫ్యూచర్లో వాడతాం. ఇక్కడ హ్యావ్ నీ దగ్గర ఏమి కలిగి ఉంది అంటే దాంట్లో మొత్తం ఐ హ్యావ్ ఏ బ్యాగ్, ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్, ఐ హ్యావ్ ఏ పెన్ అట్లా వాడతాం. ఇక్కడ అమెజాన్ అనేటి నీ గురించి చెప్తావు అంటే ఐ ఆమ్ గుడ్, ఐ వాజ్ గుడ్, ఐ విల్ బి గుడ్. ఓకే, డూ ఫార్మ్స్ సపోజ్ ఐ గో టు స్కూల్, ఐ డోంట్ గో టు స్కూల్. ఓకే, ఇవి డూ ఫార్మ్స్. ఇది ప్రెజెంట్ సింపుల్లో ఉంది. దీన్ని డిడ్ రాస్తే పాస్ట్ సింపుల్ అవుతుంది, విల్ రాస్తే ఫ్యూచర్ సింపుల్ అవుతుంది. ఓకే, డూ ఫార్మ్స్ హియర్. ఆ తర్వాత మోడల్ ఆక్సిలరీస్ విల్లు, షెల్లు. విల్కు వుడ్ వస్తుంది, షెల్కు షుడ్ వస్తుంది, కెన్కు కుడ్ వస్తుంది, మేక్ మైట్ వస్తుంది. ఓకే, యూజ్ టు, ఆట్ టు, నీడ్, డేర్, మస్ట్. ఓకే, V1కి సి, V2కు సా, V3కి సీన్, V4 అంటే V1 ప్లస్ ఇంగ్ జెరండ్ ఫామ్ ఇంగ్ వస్తుంది. ఓకే, చెప్పాను కదా V1, V2, V3 అండ్ V4. సి అనేది సా వస్తుంది, సాకు సీన్, V1 ప్లస్ ఇంగ్ ఈజ్ V4 సీయింగ్ వస్తుంది. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. ఓకే, జెరండ్ అంటే ఏం లేదండి, జెరండ్ అంటే ఇంగ్ ఫామ్ V4. V1 ప్లస్ ఇంగ్ ఈజ్ కాల్డ్ జెరండ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ స్విమ్మింగ్. సో ఆమె స్విమ్ చేస్తూ ఉంది, స్విమ్మింగ్. హీ ఈజ్ ఇన్ ఏ స్విమ్మింగ్ పూల్. ఆన్ స్విమ్మింగ్ ఫాస్ట్ హీ కుడ్ విన్ ద కాంపిటీషన్. ఓకే, ఇక్కడ స్విమ్మింగ్ అనేది V3 ఫామ్లో ఉంది. V1 స్విమ్మింగ్ అనేది V3 వస్తుంది, V4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సపోజ్ నెక్స్ట్ అడ్జెక్టివ్ అండి. అడ్జెక్టివ్ అంటే ఏం లేదండి, వర్ణించడము. అది పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, ఇట్లా దాన్ని వర్ణించడము. ఏది తీసుకున్నా దాన్ని వర్ణించడము. సపోజ్ దిస్ పెన్ ఈజ్ బ్లాక్ అని చెప్తాం. సో పెన్, ది అనేది అడ్జెక్టివ్ అవుతుంది, పెన్ అనేది ఒక నౌన్ అవుతుంది, ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, పెన్ అనేది
పెన్నుని ఏ విధంగా వర్ణిస్తానా, బ్లాక్గా ఉందని వర్ణిస్తానా. సో బ్లాక్ అనేది కూడా ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. సో వర్ణించేది దాన్నే మనము అడ్జెక్టివ్ అంటాం. సో ద షార్క్ ఈజ్ వెరీ బిగ్, ద స్కై ఈజ్ బ్లూ, ఐ ఆమ్ హ్యాపీ, షీ ఈజ్ ఓల్డ్, దిస్ ఈజ్ న్యూ కార్. సో ఎలా ఉంది అని వర్ణించడమే అడ్జెక్టివ్ యొక్క నినాదము. అడ్జెక్టివ్ అంటే ఏం లేదండి, ఎలా ఉంది అని చెప్పడమే అడ్జెక్టివ్. సో బిగ్, బ్లూ, హ్యాపీ, ఓల్డ్ అండ్ న్యూ. నెక్స్ట్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్ అండ్ ద వర్బ్ ఈజ్ కాల్డ్ ద అడ్జెక్టివ్. అడ్వర్బ్. ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ adjective and the verb is called adverb. Okay, so adverb modify verbs, adjectives, verbs గాని adjective గాని దానిని చెప్పినప్పుడు often indicating how, when, where or to what extent. Examples చూడండి, quickly, loudly, very, slowly, here. Suppose సింపుల్ గా చెప్దాం చూడండి, అడ్వర్బ్. వర్బ్ అంటే ఏం లేదు, కాంబినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్ అండ్ ద వర్బ్ ఇస్ కాల్డ్ అడ్వర్బ్. సో దీనికి సింపుల్ గా ఏ విధంగా ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, she runs very fast. ఓకే, ఇక్కడ ఏ విధంగా పరిగెడుతుందని చెప్పేది ఫాస్ట్, అదే అడ్వర్బ్. సో సి అనేది నౌన్ కానీ ప్రొనౌన్ కావచ్చు. ఓకే, ఆమె ఏ విధంగా పరిగెడుతుంది, ఓకే, అది మనకు ఫాస్ట్గా పరిగెడుతుంది అనేది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఆమె ఎలా ఉంది అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఆమె ఎలా పరిగెడుతుంది అనేది మనకు అడ్వర్బ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, షీ ఈజ్ టాకింగ్ లౌడ్లీ. ఆమె ఎట్లా మాట్లాడుతుంది, వర్బును ఉద్దేశించి మాట్లాడేది అడ్వర్బ్ అవుతుంది. ఆమె మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది, లౌడ్లీ. ఆమె నడుస్తుంది, సపోజ్ షీ ఈజ్ వాకింగ్ స్లోలీ అన్నాం అనుకోండి. సపోజ్ షీ ఈజ్ వాకింగ్ స్లోలీ, ఆమె ఎలా నడుస్తుంది, వర్బును ఏ విధంగా చూస్తుంది. ఓకే, వర్బు ఏ విధంగా దాని మీద పడుతుంది అంటే షీ ఈజ్ వాకింగ్. వాకింగ్ అనేది ఒక మెయిన్ వర్బు. ఆ వాకింగ్ మెయిన్ వర్బుకి ఏ విధంగా ఉంది, స్లోలీ. షీ ఈజ్ వాకింగ్ స్లోలీ. ఆమె వర్బును ఎలా చూస్తుందంటే స్లోలీ. ఓకే, చిన్నగా నడుస్తుంది అని చెప్పేదాన్నే మనము అడ్వర్బ్ అంటాం. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, క్విక్లీ, ఐఎమ్ రైటింగ్ వెరీ క్విక్లీ. అంటే వర్బును ఏ విధంగా ఉంది, రైటింగ్ అంటే రాస్తున్నా, ఆ రాసేది ఏ విధంగా ఉంది, క్విక్లీ. ఐఎమ్ సౌటింగ్, నేను సౌట్ చేస్తున్నా అంటే అరుస్తున్నా అనుకోండి, అది ఏ విధంగా అరుస్తున్నా, గట్టిగా అరుస్తున్నా అని చెప్పేది అడ్వర్బ్ అవుతుంది. వెరీ, ఇట్ ఈజ్ వెరీ స్వీట్ అన్నామనుకోండి, అది కూడా అడ్వర్బ్ అవుతుంది. స్లోలీ, షీ ఈజ్ వాకింగ్ స్లోలీ అన్నాం అనుకోండి, వర్బుని ఏ విధంగా చూపుతాండ్రు, స్లోలీగా చూపుతాండ్రు, అదే అడ్వర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రిపోజిషన్ అంటే ఏం లేదండి, మనం ఏ పొజిషన్లో ఉన్నాము అని చెప్పేదే ప్రిపోజిషన్. ప్రీ ప్లస్ ప్రిపోజిషన్. ప్రీ ప్లస్ పొజిషన్ అంటే నౌన్ లేదా ప్రొనౌను ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేదే ప్రిపోజిషన్. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే వాటి పొజిషను, నౌను లేదా ప్రొనౌన్ యొక్క పొజిషను ఏ విధంగా ఉంది అని చెప్పడమే. ఓకే, సపోజ్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ అనేది ఎక్కడ ఉంది, టేబుల్ మీద ఉంది అని చెప్పేదే ప్రొనౌన్ ఇక్కడ. ఐ ఆమ్ ఇన్ ద రూమ్, నేను ఎక్కడ ఉన్నాను, రూమ్లో ఉన్నాను. ఎక్కడ ఉన్నాను, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, నెక్స్ట్
ఐ ఆమ్ అట్ వర్క్, నేను వర్క్ వద్ద ఉన్నాను అని చెప్పేదాన్నే అట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. 2, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అంటే నేను స్కూల్కి పోతున్నాను. కి అంటే టు అనేది ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది. ఆ తర్వాత ఫ్రమ్, విత్, ఈ విధంగా ఇవన్నీ ప్రిపోజిషన్స్ అవుతాయి. ఓకే, వీటిని మనము ఈ 8 అయిపోయిన తర్వాత ఒక్కొక్క దాని గురించి సపరేట్గా పూర్తిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత కంజంక్షన్ అంటే జంక్షన్ అనమాట. జంక్షన్ అంటే ఏమని, రెండు కలవడం అని, అంటే కనెక్టింగ్ వర్డ్స్. ఓకే, కంజంక్షన్ అంటే ఏం లేదండి, టు కనెక్టింగ్ వర్డ్స్. ఓకే, అండ్, బట్, ఆర్, సో, బికాస్, ఆల్దో. ఐ అండ్ మై ఫ్రెండ్ ఆర్ గోయింగ్ టు స్కూల్. అండ్ ఐ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ అంటే నన్ను మా ఫ్రెండ్ను కలుపుతున్నది, అదో అట్లయినా కావచ్చు. ఐ రైట్ ఎగ్జామ్ వెల్ బట్ ఐ ఫెయిల్డ్ అంటే నేను ఎగ్జామ్ బాగా రాసినప్పటికీ నేను ఫెయిల్ అయ్యాను. నేను ఎగ్జామ్ బాగా రాసినా కానీ ఫెయిల్ అయ్యాను. బట్ అనేది కానీ. సపోజ్ ఒక షాపింగ్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ 2 నచ్చినాయి, అదన్నా ఇదన్నా తీసుకోమంటాం కదా. యూ టుక్ పెన్, దిస్ పెన్ ఆర్ దట్ పెన్ అంటే ఈ కంపెనీ పెన్ను కానీ ఆ కంపెనీ పెన్ను కానీ తీసుకోండి అని చెప్పేటప్పుడు ఆర్ వాడతాం. సో బికాస్ నేను ఈరోజు స్కూల్కి రాలేదు ఎందుకంటే, బికాస్ ఐ గాట్ కోల్డ్, ఐ గాట్ ఫీవర్ అట్లా. సో ఆల్దో అయినప్పటికీ అంటే నేను ఫెయిల్ అయ్యాను అయినప్పటికీ నేను తిరిగి చదివి మళ్ళీ రాస్తాను. ఓకే, ఐ ఫెయిల్ ఫస్ట్ టైం ఆల్దో ఐ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద నెక్స్ట్ టైం. ఓకే, ఆల్దో, అండ్, బట్, ఆరు ఏం లేదండి. కంజంక్షన్ అంటే టు జాయింటింగ్ ఆర్ కనెక్టింగ్ ద వర్డ్స్ ఇస్ కాల్డ్ ద కంజంక్షన్. నెక్స్ట్ ఇంటర్జంక్షన్ ఆర్ ఎక్స్క్లామేటరీ అంటే ఆశ్చర్యార్థకము. అంటే ఆశ్చర్యార్థకం అంటే నువ్వు సర్ప్రైజ్ అయినప్పుడు, అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ నువ్వు సర్ప్రైజ్ అయినప్పుడు, అది నీకు ఆశ్చర్యం కలిగించినప్పుడు, అటువంటి సమయంలో నువ్వు చూపించే ఎక్స్ప్రెషన్స్నే ఇంటర్జంక్షన్ ఆర్ ఎక్స్క్లామేటరీ అంటాము. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాటింగ్ రాని పర్సన్ ఒక 6 కొట్టినాడు అనుకోండి, నువ్వు ఫీల్ అయ్యేది ఎట్లుంటుంది అంటే ఇంటర్జంక్షన్ అంటే ఎక్స్క్లామేటరీ అంటే ఆశ్చర్యార్థకంగా చూస్తావు అనమాట. ఓ అంటావు అనుకోండి, అట్లా వావ్, ఓ, హే, అట్లా ఆశ్చర్యంగా చూసేదాన్ని నువ్వు ఎక్స్క్లామేటరీ లేదా ఇంటర్జంక్షన్ అంటావు. సపోజ్ ఇఫ్ యూ రైట్ ఎన్ ఎగ్జామ్ అంటే ఒక ఎగ్జామ్ రాసినావు, నువ్వు బాగా రాయలే, అది ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు జాబ్ వస్తుందో రాదో కూడా తెలియదు. అటువంటి సమయంలో నీకు జాబ్ వచ్చింది అనుకోండి, అది ఒక గుడ్ ఎక్స్క్లామేటరీ. సపోజ్ నీకు జాబ్ రాలేదనుకోండి, అది ఒక బ్యాడ్ ఎక్స్క్లామేటరీ. కానీ ఆశ్చర్యార్థకం అనేది కంపల్సరీ. ఓకే, we will see the next concept in the next class.